ఈరోజు మంథని కాన్స్టిట్యున్సీలో పెద్దలు పూజ్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి విగ్రహావిష్కరణకు వచ్చేసిన ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ పెద్దలు చంద్రయ్య గారు, అలాగే జస్టిస్ వెంకటరామ గారు, మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన మా అన్న తమ్ముడు గాని ఈటల రాజేందర్ గారు, అలాగే మా ఈ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు మధు గారు, మరియు ముఖ్యంగా వినోద్ భాయ్ గారు, జి వివేక్ మాజీ ఎంపీ గారు, మాజీ మినిస్టర్ వినోద్ గారు, బలరాం నాయక్ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులే కాకుండా కామారెడ్డి విద్యార్థి అంటే నేనే నియోజకవర్గం ఉన్నారో అక్కడ స్టూడెంట్ లీడర్ గా ఉన్న మా మృత్యుంజయన్న గారు, అలాగే బలరాం నాయక్ గారు, జనక్ ప్రసాద్ గారు, బాబర్ భాయ్ సాహబ్, రాజయ్య సాహబ్, మరియు ముఖ్యంగా జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, గౌరవ సర్పంచ్లు, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాజకీయ పార్టీలకు కాకుండా అన్ని వారు వచ్చిన వాళ్ళందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నాను. కాకా గారు అంటే 68 సంవత్సరాలుగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని మన తెలంగాణ ప్రజలకు ఎన్నో కొత్త విషయాల్లో మార్పులు తీసుకొచ్చిన ఘనత పెద్దలు కాకా వెంకటస్వామి గారికి ఉన్నది. ఆయన సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు దళితులకు కూడా వెనుకబడిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన వెంకటస్వామి గారిగా ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఈ రోజు వెంకటస్వామి గారికి పదవులు కావాలంటే రాష్ట్రపతి పదవి కూడా ఆయన అర్హులుగా ఉన్నా దాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం నాకు తెలంగాణ కావాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మా కాంగ్రెస్ నాయకులుగా ఎదురు తిరిగి మాకు కావాలమ్మా అని చెప్పి ధైర్యంగా బయటికి వచ్చిన వ్యక్తిగా ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకటస్వామి గారు. పదవులు ఎవరికి ముఖ్యం కాదు, అందరికీ పదవులు కావాలా. మాట్లాడతారు ఉపన్యాసాలు, కానీ పదవి అనగానే అక్కడికి అయిపోతారు. కానీ కాకా గారు అన్నారు, నో, నేను బతికి ఉన్నా ఒకసారి అన్నా అని 2-3 సార్లు హాస్పిటల్లో బీమారు అయినప్పుడు నేను కూడా మా వివేక్ గారు వినోద్ గారితో కేర్ హాస్పిటల్ కు పోయినప్పుడు ये बात उन्होंने हिंदी में उर्दू में बोले, शब्बीर मैं मरतू समझ रही क्या, मैं मरने वाला नहीं हूँ, मैं तेलंगाना स्टेट में मरूंगा और तेलंगाना देखने के बाद मरूंगा. ये अल्फाज मेरे सामने उन्होंने दोहराए. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నేను చనిపోతా, ఇప్పుడు నాకేం భయపడకు, నేను హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తా అన్నారు. ఎవరు నమ్మలేదు. వెంటిలేటర్ నుంచి బయటికి వచ్చినారు. ఇవాళ ఈటల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో విషయాల్లో కేసీఆర్ కానీ మా అందరికి కానీ తెలంగాణ విషయంలో ఆయన ఒక బాట చూపించినారు. ఆయన మధ్యలో మనకు లేకున్నా उनका बताया वो रास्ता हमारे सामने है कि उन्होंने ओहदे का प्यार नहीं बताया, लेकिन तेलंगाना आवाम और तेलंगाना रियासत के लिए जो कुर्बानी दी उसको हम सब याद रखेंगे. और गरीबों के लिए गुड़सेला वेंकटस्वामी बोलकर आज 75,000 लोगों को उन्होंने जो झोपड़ी देकर, घर का आसरा देकर, ऐसे कई चीजें उन्होंने किए. आज उनका स्टैच्यू अनवीलिंग करने के लिए जस्टिस चंद्रया साहब जैसे लोग आना, उसके लिए मैं हमारे वेंकटस्वामी जी की फैमिली की तरफ से आपको भी मुबारकबाद देता हूं, बधाई भी देता हूं कि आप सच्चे गरीबों का हमदर्द रखने वालों के लिए आप यहां पर तशरीफ लाए. మా నాకు కూడా ఇంకోటి ఏమిటంటే ఫస్ట్ ట్యాంక్ బ్యాండ్ లో కేసీఆర్ గారు పెట్టిన తర్వాత రెండో నా నియోజకవర్గం ఫరీద్పేట్ లో కాకా గారి విగ్రహం పెట్టే అవకాశం నాకు దొరికింది. 3వ విగ్రహం అంటే నేను 3 వరుసగా 3 విగ్రహాల్లో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు వినోద్ గారికి, వివేక్ గారికి, వాళ్ళ ట్రస్ట్ నుంచి ఈ రోజు కూడా వాళ్ళ నాన్న పోతే జస్టిస్ సాబ్ से एक बात मैं बताना चाह रहा हूं. రీసెంట్లీ 4% ముస్లిం రిజర్వేషన్ మీద సమ్ సక్సెస్ స్టోరీస్ లో పోతే ఒక పిల్లగాడు వచ్చి చెప్పినాడు, సార్ हम डॉक्टर बाबा साहब अम्बेडकर, मैं यानी वो कॉलेज के अंदर हम लॉ बनकर मैं एक जज बनना चाह रहा हूँ, मैं एक बेहतरीन लॉयर बनना चाह रहा हूँ और हिंदुस्तान का अच्छा शहरी बनना चाह रहा हूँ. तो मुझे आज
वेंकट स्वामी साहब का जो लगाया हुआ पौधा, जो कॉलेज था डॉक्टर बाबा साहेब अम्बेडकर, वो अम्बेडकर कॉलेज के अंदर आज मैं ला कर रहा हूं। आज ये कॉलेज ऐसा वैसा कॉलेज नहीं है, भारत देश के अंदर 10th रैंक के अंदर आज कॉलेज को आज हमारे विवेक और विनोद साहब ने वो लेवल में स्टैंडर्ड बनाए हैं। फिर उनको भी उससे मुबारकबाद देते हुए ఈ కాలేజీలో కేవలం ఒక మతముకో కులమే కాకుండా ఎవరు బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థిక సాయం చేసి ముందుకు తీసుకుపోతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మరి కాకా గారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే బీద వాళ్లకు మీ ట్రస్ట్ తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి ఏ సేవలు చేస్తున్నారో ఇంకా పెద్ద ఎత్తున సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాకా.